అందరికి నమస్తే. ఈరోజు రాష్ట్రంలో ఒక పెద్ద ఎపిసోడ్ జరిగింది. గవర్నమెంట్ ఏంద్రా ఈ సాగు అన్నట్టు అయిపోయింది గవర్నమెంట్ పరిస్థితి. కేటీఆర్ మేడిగడ్డకు బయలుదేరాడు. కాళేశ్వరంలో నీళ్లున్నాయంట, తెలంగాణ మొత్తం కరువు వచ్చింది కదా, మరి ఆ నీళ్ళు ఏమైనా వాడుకోనికి ఛాన్స్ ఉందా అని ఆయన బలగం వేసుకొని బయలుదేరాడు. వేస్తే మధ్యలో పోలీసు వాళ్ళు రోడ్లకు అడ్డం పడి పోకుండా ఆడుకునే ప్రయత్నం చేసిండ్రు. అసలు గవర్నమెంట్కు భయం ఏందో అర్థం కాలేదు. అంటే ప్రతిసారి భయాన్ని బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం. చూసాని ఇప్పుడు వాళ్ళ మీదే కదా మీరు వేస్తున్న ఆరోపణ. వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ గవర్నమెంట్ని కూలింది, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఇక ఆ ప్రాజెక్టు మీ దృష్టిలో పనికిరాదు అన్నప్పుడు ఎవరైనా పోతే మీకు వచ్చిన ప్రాబ్లం ఏముంది? గవర్నమెంట్కి చాలా కథలు జరిగినాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మార్నింగ్ ఆయన నిన్నే ప్రకటించింది కేటీఆర్, మేము పోతున్నాం, పోయి చూస్తాం, కన్నెపల్లి పంప్ హౌస్ చూస్తాం, మేడిగడ్డ చూస్తాం, నీళ్లు బాగా పోతున్నాయంట. 1,00,000 క్యూసెక్లు నీళ్లు పోతున్నాయంట. దానిలో 1,00,000 క్యూసెక్లు అంటే తమాషా కాదు. ఈ కరువుల ప్రాణహిత నీళ్ళు వస్తున్నాయి. గోదావరి ఎండిపోయింది, ప్రాణహిత నీళ్ళు పైనుంచి వస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అడవులో పడ్డ నీళ్ళని కూడా ఆయన బయలుదేరంగానే పెందుర్తి దగ్గర పెద్ద గలాట జరిగింది, పెద్ద కథ. ఆడ ఏకంగా కేటీఆరే కార్లకెళ్ళి బయటకు వచ్చి ఎందుకు పోనీయరు, ఏం కథ, మీరు ఒక్కరే పోవాలి, వీళ్ళు ఎవ్వరు పోవద్దు, మీరు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎవరు రావద్దు, కార్యకర్తలు పోవద్దు. చాలా పెద్ద సంఖ్యలో జనం వచ్చిండ్రు. టీఆర్ఎస్ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు చాలా తక్కువ ఫోర్స్ ఉన్నారు. అంతా 4-5 మంది పోలీసులు ఉన్నట్టున్నారు. ఫోర్స్ పెద్దగా వచ్చి తట్టుకోలేక వదిలేసిండ్రు వాళ్ళని. రఘునాథపల్లి దగ్గర అడుగునే ప్రయత్నం చేసిండ్రు. అది దాటిన తర్వాత ఇంకొక చెక్ పోస్ట్ వస్తుంది, కొమ్మల చెక్ పోస్ట్. ఆడ ఏకంగా లారీని అడ్డం పెట్టిండ్రు. ఎవరు కార్యకర్తలు పోవద్దు, ఒకటే కారు పంపించాలి అవతలికి, మిగతా కారు పంపొద్దు. నాకు అర్థం కాలేదు, ప్రభుత్వానికి వచ్చిన భయం ఏంది? మీరు ప్రాజెక్టు చెల్లదన్నారు, అది పనికిరాదన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఆ ప్రాజెక్టు ఎంత అవసరమో తెలిసే వాతావరణం క్రియేట్ అవుతుంది. ప్రభుత్వం ఎందుకు భయపడదో అర్థం కాలేదు. వీళ్ళు ఏకంగా పోలీసులను తోసుకుంటూ పోయారు. పోలీసులను తోసుకుంటూ లాస్ట్కి పోయి చూసి అందరూ అక్కడి నుంచి వరంగల్ అయితే మొత్తం హౌస్ అరెస్టు తెల్లవారుజాము నుంచి, ఎవరు పోవద్దు వాడికి అని. ఎందుకది నిషిద్ధ ప్రాంతమా అర్థం కాలేదు. ఇప్పుడు అంతకుముందు అది కుంగినప్పుడు ఎలక్షన్స్ ముందల రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పోయినారు. ఎవరిని అడుగున్నారా? ఎవ్వరు అడుకోలేదు. పోయి అప్పుడు జనాలకు తెలియదు కదా. ఇప్పుడు ఆ పర్రెని చూపించి ఇంకో ఇదే మొత్తం కూలిపోయింది, అయిపోయింది అని చెప్పారు. ఎలక్షన్స్ అప్పుడు జనం నమ్మినారు. ఇప్పుడు మీరు ఇలా కేటీఆర్ పోకుండా అడుకునే ప్రయత్నం చేయడము, లేకపోతే వీళ్ళు చూడొద్దు, ఆడ పోవద్దు అని ప్రభుత్వం కోరుకున్న విధానం చూస్తే మీరు చెప్పిన అబద్ధాలు అన్న సంగతి మీకు కూడా అర్థమైంది. అది ప్రభుత్వానికి మంచిది కాదు. నిజంగానే పోయి చూసిర్రు అనుకో, మీరు చెప్పింది నిజం అనుకో, అది మొత్తం కూలీశ్వరం అయిపోయింది, మొత్తం 1,00,000 కోట్లు గోదావరిలో కలిసిపోయినాయి, అసలు అవసరం లేని ప్రాజెక్ట్ అది తెలంగాణకు, అదంతా వైట్ ఎలిఫెంట్ అని మీరు అనుకుంటున్నట్టే అనుకో. వాళ్ళు పోస్తే తప్పే ఉంది, ప్రభుత్వానికి వచ్చే నష్టం కూడా ఏం లేదు కదా. నాకేమైతే అర్థం కాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే, ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ ఒక ఎమ్మెల్యే తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ దగ్గర పోకూడదా? ఏమైనా రూల్ ఉందా, కానూన్ ఉందా ప్రభుత్వంలో? అనవసరంగా భయాన్ని బయట పెట్టుకుంటున్నారు వాళ్ళు. అనవసరమైన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా వదిలేస్తే ఏమైతుంది, పోతారు, చూస్తారు, ఒక ప్రెస్ మీట్ పెడతారు, జనాలకు చెప్తారు, చెప్పాల్సింది వస్తారు. కానీ ఇలా మొత్తం రచ్చ అయిపోయింది. లాస్ట్కి ఎంతసేపు రచ్చ. ఆయన ఎప్పుడో 1 గంటకో 12:30కో పోల్చుకున్నాడు ఎడికి ఆ కన్నెపల్లి కాదు. కానీ లాస్ట్ 3:30కు రీచ్ కావాల్సి వచ్చింది. అంత టైం అంతా వెయిట్ చేసింది పోలీసులు. అయినా సరే పోయినరు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచే నీళ్లు కొట్టొచ్చు, అన్నారంలో పోయొచ్చు, సుందిలలో పోయొచ్చు. అక్కడి నుంచి తీసుకుపోయి మనం ఏడవస్తున్నా నడుస్తుంది. మనకు నీళ్లు పోతున్నాయి కదా, మనం నీళ్లు వదిలేస్తే కదా ఆ మేడిగడ్డ బ్రిడ్జ్ నుంచి, బ్యారేజ్ నుంచి, కింద నుంచి పోయి ఆ ఏపీ నుంచి పోయి సముద్రంలో కలిసేది. మనం అంతకన్నా ముందే కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్ళి ఎత్తాలి. అసలు దాని లెవెల్ కూడా 9.3 ఉండాలంట, 93 మీటర్స్ ఉండాలంట. 93.5 దాటితే నీళ్లు కొట్టొచ్చు, నీళ్లు పంపులకు అందుతాయి. ఇప్పుడు 97 మీటర్స్ దగ్గరలో పోతున్నాయంట నీళ్లు. అక్కడ ఛత్తీస్గఢ్లో పడ్డ వాన వస్తుంది. ఇది పెద్ద సర్కార్కి ఇది ఒక పెద్ద ఉరి అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడిందేమో అసలు కాళేశ్వరం అవసరం లేకుండా 1 కోటి ఎకరాలు పండించడం, అసలు కాళేశ్వరం అవసరమే లేదు, అసలు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, 1,00,000 కోట్లు గోదావరిలో కలిసిపోయినాయి. ఏదో నిన్న కూడా మాట్లాడండి జడ్చర్ల రేవంత్ రెడ్డి. తీరా చూస్తేనేమో అక్కడ మొత్తం రివర్స్ ఉంది. ఇప్పుడు మొత్తం తెలంగాణ మొత్తం ఎడారి మీన్స్ నీళ్లు లేవు, వాన పడతలేదు, ఎల్నినో ప్రభావం. అదేందో రేవంత్ రెడ్డికి దురదృష్టంలాగా చూసుకున్నది అది. ఇప్పుడు కాళేశ్వరం అవసరమే లేదా అని ప్రభుత్వం తెలుసుకునే అవకాశం వచ్చింది. ప్రభుత్వం, జనం కాదు, జనానికి తెలిసిపోయింది, జనానికి అర్థమైపోయింది. ఇప్పుడు వండి ఏమన్నాడు చూద్దాం. ఇప్పుడు ఎందుకో వేయలేదు, మొత్తం ఎంత 1.5 ఎకరాలలో పడాల్సిన వరి ఇప్పటికి 30 లక్షల ఎకరాలు పడ్డదట. 30 lakhs
దగ్గర దగ్గర ఇంకొక 30-40 లక్షల ఎకరాలకు సంబంధించిన నారు పోసుకుంటున్నారు రైతులు. నీళ్లు లేవు. ఇప్పుడు బోర్లు పోసినా కొన్ని రోజుల తర్వాత ఆగిపోయే ప్రమాదం ఉంది. దాంతోనని వాళ్ళు ధైర్యం చేస్తలేరు. బహుశా వీళ్ళు చెప్పిన అన్ని కూడా తప్పు అని నిరూపితమైతాయి. కేటీఆర్ పోయి చూపిస్తాడు, మొత్తం ఆ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు చూపించండి ఆల్రెడీ. పరిశ్రమలకు నీళ్లు కావాలి. వానలు పడకపోతే పరిశ్రమలకు కూడా ప్రాబ్లం అవుతుంది, ఉద్యోగాలు పోతాయి, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. తర్వాత రైతులకు అవసరం. ఇప్పుడు రైతులు పంటలు పండియాలంటే ఖచ్చితంగా కావాలి. ఇంకా మరి వీటన్నిటికీ ఇరికెళ్ళి తెచ్చిస్తారు. ఇప్పుడు కరెంటు బిల్లులు చాలా ఎక్కువ వస్తాయి, ఇది చాలా ఎక్స్పెండిచర్ ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. ఇప్పుడు కరెంటు బిల్లులకు త్రిబుల్ పెట్టిన డబ్బులు, కరెంటు బిల్లులు 5 లక్షల రూపాయలు అనుకో, 5 లక్షల రూపాయలు కాదు 20 లక్షల రూపాయలు పెట్టినా నీళ్ళు దొరికే పరిస్థితి లేదు తెలంగాణలో. ఎందుకంటే అంత దేశమంతా ఉంది, చుట్టుపక్కల కూడా లేవు. ప్రపంచమంతా కరువు వచ్చినా తెలంగాణలో కరువు రాదు, జస్ట్ బికాస్ ఆఫ్ కాళేశ్వరం. కానీ వీళ్ళు ఫస్ట్ ఇరకపోయారు కదా, అప్పుడు ఓట్ల కోసం ఏది పడితే అది మాట్లాడేసిండ్రు. ఇప్పుడు కాళేశ్వరాన్ని వాడుకుంటే వీళ్ళు మాట్లాడిన మాటలు మొత్తం తప్పైపోతాయి, ఆటోమేటిక్ గా తప్పైపోతాయి. అది కట్టడం కూడా కరెక్ట్ అని తెలిపోయింది తెలుసా. ఇప్పుడు ఈ సీజన్ తోన వీళ్ళు ఎక్కడో అక్కడ కట్టొచ్చు కదా, తుమ్మిడేటి కట్టొచ్చు కదా, ఆడగట్టొచ్చు, ఈడగట్టొచ్చు. ఇప్పుడు ఏడ నీళ్ళు లేవు, తుమ్మిడేటి దగ్గర నీళ్లు లేవు, ఇంకొక నీళ్లు లేవు, ఎక్కడ నీళ్లు లేవు. పైన కట్టొచ్చు, వాళ్ళు కింద చెప్పి ఆడగట్టొచ్చు అన్నారు, ఏడ నీళ్లు లేవు. ఓన్లీ అక్కడ మాత్రమే ఉన్నాయి, మేడిగడ్డ దగ్గర మాత్రమే ఉన్నాయి నీళ్ళు తెలంగాణలో. ఎందుకు అంటే ప్రాణహిత, దాని పేరే ప్రాణహిత. అది ప్రాణహిత అంటే జీవనది అంతే. ఇంకా గోదావరి మొత్తం ఎండిపోయి ఉన్నది. ఇప్పుడు ఆ నీళ్ళ కోసమే కట్టింది. గోదావరి నీళ్ళు వచ్చినా రాకపోయినా ప్రాణహిత నీళ్ళు వస్తాయి ఛత్తీస్గఢ్ నుంచి. కాబట్టి అడవుల నుంచి వస్తాయి, ఛత్తీస్గఢ్ కూడా వాడుకొని వెళ్ళేది. కాబట్టి మనకు అవకాశం ఉంటుందని. జస్ట్ 2.5 years బ్యాక్ సిచ్యువేషన్ కి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది చూడండి. 2.5 years బ్యాక్ కాంగ్రెస్ వాళ్ళు పోయినరు, చూసిండ్రు, వచ్చిండ్రు. రాహుల్ గాంధీ వాళ్ళందరూ చూసి వచ్చారు కదా, కేటీఆర్ వాళ్ళు పోలేదు. కానీ ఇప్పుడు కేటీఆర్ వాళ్ళు చూసి వస్తామంటే ఈ గవర్నమెంట్ ఆపుతుంది. 2.5 years లో ఎంత తేడా కనిపిస్తుంది చూడు. అంటే ప్రభుత్వం ఎందుకో భయపడుతుంది. ఆ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి అని తెలిస్తే, రైతులకు జనాలకు తెలిస్తే ప్రభుత్వాన్ని తిట్టిపోస్తారు, ప్రభుత్వం టార్గెట్ అవుతుంది. నేను అనుకుంటా తెలంగాణ ప్రజల దురదృష్టం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం చుట్టూ రాజకీయాలు అల్లడం, రాజకీయాల కోసము, కేసీఆర్ కోసము ఆ నీళ్లను అట్లా పోతుంటే, కళ్ళ ముందు పోతుంటే చూసుకుంటూ ఉండడం, అది తెలంగాణకు ఉపయోగపడతాయన్న ఉపయోగించుకునే ప్రయత్నం చేయకపోవడం. ఇది వీళ్ళు కేటీఆర్ అడ్డుకున్నారు, కేటీఆర్ పోకుండా అడ్డుకున్నారు అంటేనే ప్రభుత్వం లంగతనం బయటపడుతుంది. అడ్డుకోవాల్సిన అవసరం లేదు, పోతారు, చూస్తారు. కానీ అడ్డుకున్నారు, వీళ్ళు చూడొద్దు, వీళ్ళు అడిగి పోవద్దు అని ప్రభుత్వం ఎందుకు కోరుకుంటుంది చెప్పండి. ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కరువు రాకపోని ఏమన్నా కానీ ఒక ప్రాజెక్ట్ దగ్గరికి పోకూడదు అని ప్రభుత్వం ఎందుకు కోరుకోవాలి, ఎందుకు అడ్డుకోవాలి? పోలీసులను పెట్టి ఎందుకు పోకుండా అడ్డకులు సృష్టించాలి? ఎందుకు అరెస్టులు చేయాలి? అక్కడ ఇక్కడ వరంగల్ కానీ ఇంకక్కడ మంతంలో కొంతమందిని అరెస్ట్ చేశారంట. ఎందుకు అరెస్ట్ చేయాలి? పోతారు, చూస్తారు, వస్తారు. అదే నిషేధిత ప్రాంతం కాదు. బట్ ఈ ఎపిసోడ్ తోన ఈ సినిమా ఇప్పటితో అయిపోతాడు కనిపిస్తలేదు. ఎందుకంటే ఈ వానలు ఇప్పట్లో పడతట్టు కనిపిస్తలేవు. ముందు వానలు అనుకున్న దానిలో 30% వానలు కూడా సరిగా వల్లేదు. 300 మండలాల్లో సంథింగ్ ఏదో ఉంది. 20 జిల్లాల్లో వాన లేదు తెలంగాణలో. 20 districts మన దగ్గరనే మొత్తం 33 జిల్లాలు అనుకుంటే 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉంది. 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 1-2 జిల్లాల్లో పడాల్సినంత పడ్డదంట. సాధారణ వర్షపాతం తక్కువ పడదు 11 జిల్లాలలో. మిగతా జిల్లాలో 20 జిల్లాల్లో వానలు లేదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు రేపు ఇంకా దీని చుట్టూ చాలా రాజకీయం. ఇన్ని రోజులు కాళేశ్వరంతో రేవంత్ రెడ్డి ఆడుకున్నాడు. ఇప్పుడు అదే కాళేశ్వరం రేవంత్ రెడ్డితో ఆడుకోబోతుంది. తప్పేం లేదు, కరెక్టే. రేవంత్ రెడ్డి ఎంత ఆడుకున్నాడో అంతకన్నా దారుణంగా కాళేశ్వరం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకొని ఆయనను కాళేశ్వరం ఆడుకునే కాడికి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న ఆప్షన్స్ 1 or 2. ఒకటి, కరువు వచ్చింది, మేమేం చేయలేమని చేతులు ఎత్తేసి రైతులు ఏమని అనుకొని తిట్టుకొని ఏమనగానే వదిలేయడం. రెండోది, లేదు రైతులే ఇంపార్టెంట్, నీళ్లు పోతున్నాయి కళ్ళ ముందల, ఆ నీళ్ళని పట్టుకొచ్చి ఇవ్వడం. ఆ నీళ్లు పట్టుకొస్తే బీఆర్ఎస్ వాళ్ళ జిద్దు గెలిచినట్టు. ఎందుకంటే నేను రాజకీయాలు దీనిలో కలుపుతలేను. అంటే ఇన్ని రోజులు వాళ్ళు చేసిన వాదన, బీఆర్ఎస్ వాళ్ళు చేసిన వాదన గెలిచినట్టయితే రేవంత్ రెడ్డి భయం కూడా అదే. అందుకే అంటున్నా, సర్కారు మెడకు చుట్టుకున్నది. వాళ్ళకు ఒక నిద్రలేని దినాన్ని స్టార్ట్ చేసింది కేటీఆర్. ఇవాళ ఈ రోజు నుంచి స్టార్ట్ అనమాట. ఇక వానలు పడే అవకాశాలు కనిపిస్తాయి. ఇంకా ఎక్కువ ఎల్నినో ప్రభావం ఉంటుంది, అసలు వర్షాలు పడే అవకాశం. సెప్టెంబర్ దాకా కూడా వర్షాలు పడే అవకాశం లేదంట. సెప్టెంబర్ అంటే మనకు చెడుగొట్ట వానలు పడతాయి, అవి కూడా రావని చెప్తున్నారు. ఎనీవే, ఈ గేమ్ ఈ రోజు స్టార్ట్ అయింది. ఇది ఎట్లా ఉంటది, ఎంత దూరం తీసుకుపోతుంది, ప్రభుత్వం ఈ టాస్క్ నుంచి ఎట్లా బయటపడుతుందో తెలియదు. కానీ ప్రభుత్వం తేలిపోతుంది. ఈ రోజు చూసిన సిచ్యువేషన్ చూస్తే ప్రభుత్వం తేలిపోతుంది. వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడిన మాటలు, అవి దొంగ మాటలు, లంగ మాటలు ఏమన్నా కావచ్చు కాక, కానీ అవన్నీ కూడా జనాల ముందు
నిలబడబోతున్నాయి. వాళ్ళ చేసిన ఆరోపణలు లేకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు, అది కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు కదా, అట్లాంటివన్నిటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉందనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.